దేశంలోని టాప్ 500 కంపెనీల్లో కోటి మందికి నైపుణ్యాలు కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పీఎం ఇంటర్న్షిప్ పథకాన్ని శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ పథకంలో చేరేందుకు ఇటీవల గడువు ముగిగా మరోసారి పొడిగించింది. ఇప్పుడు 2025 మార్చి 31 వరకు అవకాశం ఉంది. అంటూ మరో 3 రోజులే గడువు ఉందన్నమాట. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వివిధ రంగాల్లో ఇంటర్న్షిప్ అవకాశాలను పొందడానికి ఇది మంచి అవకాశం. ప్రభుత్వం ఒక మొబైల్ యాప్ కూడా అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా దరఖాస్తు ప్రక్రియ సులభతరం అవుతుంది. ఈ యాప్ ద్వారా సులువుగా దరఖాస్తు చేసుకోవచ్చు, అప్డేట్స్ తెలుసుకోవచ్చు. ఇక పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ వెబ్సైట్ కూడా ఉంది. మంచి కంపెనీలో ఇంటర్న్షిప్లను పొందవచ్చు. రెండో విడత దరఖాస్తు గడువు మార్చి 31తో ముగుస్తుంది. అంటే ఈ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పిఎంఐఎస్ అనేది యువతకు పరిశ్రమ అనుభవాన్ని అందించే ప్రభుత్వ కార్యక్రమం. ఇది యువతను వివిధ రంగాల్లోని టాప్ కంపెనీలతో అనుసంధానం చేస్తుంది. తద్వారా వారు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చు, ఉద్యోగ అవకాశాలను పెంచుకోవచ్చు. పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ అనేది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన ప్రభుత్వ కార్యక్రమం. ఈ పథకం కింద ఎంపికైన ఇంటర్న్లు భారతదేశంలోని టాప్ 500 కంపెనీల్లో పనిచేస్తారు. ఇంటర్న్షిప్ కు ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు ప్రతి నెల 5,000 రూపాయలు వస్తాయి. ఇది ఆర్థిక సహాయం కింద వస్తుంది. కంపెనీలో చేరే ముందు 1 టైం గ్రాంట్ కింద 6,000 అందిస్తారు. మొత్తంగా ఏడాదిలో 66,000 వస్తాయి. సగం కాలం పాటు ఉద్యోగ వాతావరణంలో గడపాల్సి ఉంటుంది. ఇదే సమయంలో ఇంటర్న్లకు వ్యక్తిగత బీమా సౌకర్యం కూడా ఉంది. పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన, పీఎం సురక్ష బీమా యోజన వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా బీమా వస్తుంది. ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది. పిఎంఐఎస్ యాప్ లేదా అధికారిక వెబ్సైట్ లో ఆధార్ బేస్డ్ ఫేస్ అథెంటిఫికేషన్ పేరు నమోదు చేసుకోవాలి. అందుబాటులో ఇంటర్న్షిప్స్ చూడాలి. యాప్ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. అక్కడ రియల్ టైం బేసిస్ లో అన్ని తెలుసుకోవచ్చు. ఇక్కడ వినియోగదారులకు సహాయం చేయడానికి ఒక బృందం ఉంటుంది. వారు అక్కడ అన్ని వివరాలు అందిస్తారు. భారతీయ పౌరులై ఉండాలి. దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ నాటికి మీకు 21 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. అప్పుడు మీ చదువు పూర్తయి ఉండాలి. ఉద్యోగం చేస్తూ ఉండకూడదు. ఎస్ఎస్సి, ఐటీఐ, పాలిటెక్నిక్, బీఏ, బీఎస్సీ, బీ ఫార్మసీ, బీబీఏ వంటి డిగ్రీలు ఉన్న వారంతా అప్లై చేసుకోవచ్చు.